సినిమాలో అందరూ ఉన్నారు వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు. బాగుంది అంతే, ఫైన్. అంతకు మించి ఇంకే పట్టేనా నడవదు, కష్టం, చాలా కష్టం, నడవదు. జగపతి బాబుని చూపించిన జగపతి బాబుని 2 నిమిషాలు చూస్తే కానీ అర్థం కాలేదు ఆయన జగపతి బాబా కాదా అని. అంటే అంత బూస్ బంప్స్ ఇవ్వలేదు వెనక్కి. బీజిఎం అయితే మా ఆవిడ టీవీలో సాంగ్ పెడుతుంటే చేంజ్ చేస్తుంది, ఎందుకంటే బూతులు ఉన్నాయి సాంగ్ లో అంటారు. నాకు ఎందుకు నచ్చలేదు అనుకున్నాను. క్వార్టర్ వేసి వాడికి 90 వేసి వాడికి సినిమా ఫుల్ వేసి వచ్చేయాలన్నమాట. అలా ఉంది, ఇది ఫుల్ బాటిల్ లాంటి సినిమా అనమాట. నిజంగా బాగుందండి. అంటే నేను ఇప్పుడు ఓపెన్ టు ఫ్యాక్ట్ చెప్దాం అనుకో 600 బొక్క పెట్టుకుని మరి ఎందుకు వచ్చానంటే బాగోపోతే మొదలా ఉంది సినిమా అని చెప్దామని వచ్చాను. నిజంగా అలా చెప్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాను. బాగోపోతే అట్టర్ ఫ్లాప్ అని చెప్దాం అనుకున్నాను. నిజంగా ఇటువంటి సినిమాని బాగాలేదంటే మాత్రం ఆడికి మైండ్ లేదన్నమాట. ఆడియో లాంచ్ లో కెల్విన్ కుంట చేసినంత రచ్చ కూడా లోపల థియేటర్ లో చేయట్లేదు. మరి వాళ్ళ ఫ్యాన్స్ కాదో ఏమో తెలియదు, యాక్షన్ రావట్లేదు. టు బి ఆనెస్ట్, మేబీ అది ఓవర్ ఎక్స్పెక్టేషన్సా లేకపోతే మేము ఏమైనా ఆలోచించి అలా దెబ్బడిపోయామా నాకు అర్థం కావట్లేదు. కానీ సినిమా మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన మార్క్ అయితే టచ్ చేయలేదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, కాన్సెప్ట్ ఏంది, స్టోరీ అంటే ఏంటి అనేది డైరెక్ట్గా చెప్పేసేయాలన్నా. అందులోంచి డైవర్ట్ అయితే ఎప్పుడైనా ఇలానే ఉంటుంది దెబ్బ. ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్లో సినిమా ఉంది. ఎందుకు అంటే మీరు ఒక స్పోర్ట్స్ డ్రామా పెట్టుకుంటున్నారు, స్పోర్ట్స్ జానర్ ఉన్న సినిమా మనం మాట్లాడుకుందాం. సార్పట్ట పరంపర అవనివ్వండి, దంగల్ అవనివ్వండి, సుల్తాన్ అవనివ్వండి, ఏదైనా కానీ మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన గోల్కొండ హై స్కూల్ అయినా అవనివ్వండి, ఏదన్నా కూడా మీరు అందులోంచి డీవియేట్ అయ్యారు అంటే సినిమా దెబ్బడిపోద్దన్న. అలాంటిది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం డీవియేషనే. అనవసరమైన ఎలిమెంట్స్, అక్కర్లేని క్యారెక్టర్స్, ఇక సంబంధం లేని డైలాగులు, సంబంధం లేకుండా మల్టిపుల్ స్పోర్ట్స్ని ఇరికించడానికి ట్రై చేయడం. అసలు కుస్తీకి క్రికెట్కి ఏంటి సంబంధం నాకు అర్థం కావట్లేదు. క్రికెట్ ఆడిపించేవాడిని మీరు అటెందుకు పట్టుకెళ్ళారు, ఇటెందుకు పట్టుకెళ్ళారు, అది ఇంకో రూట్ తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. మేబీ అప్పుడు ఇంకా వర్కౌట్ అయ్యేది. జాన్వీ కపూర్ నేను చూస్తుంటే సినిమాలో నాకు ఒకటే ఫీల్ వచ్చింది, దేవరా సినిమా చూస్తున్నానా లేకపోతే పెద్ద సినిమాకి వచ్చానా నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా అలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఇంకోటి ఆ ఐటమ్ సాంగ్ అయితే, స్పెషల్ సాంగ్ అయితే మాత్రం బాగుంది. సాంగ్ ముందు నుంచే ఎక్కేసింది కూడా. అండ్ దాని ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా దెబ్బన్న, పెద్ద దెబ్బ. అసలు ఎలివేట్ చేయలేకపోయాడు, న్యాయం చేయలేకపోయాడు. బుచ్చిబాబు కూడా డ్యూటీ చేయలేకపోయారు. సో ఓవరాల్ గా మాత్రం సినిమా